ఇది చూడు గైస్, ఇది చూడు అమ్మా. ఐఎమ్ ఫీలింగ్ లైక్ బాహుబలి. మాహిష్మతి, ఈ పుస్తకాలు చూడు మాహిష్మతి. గైస్ వాట్ యూ థింక్? ఈ ఇయర్ ఎండ్ అయిపోయే లోపు ఈ బుక్స్ ఫినిష్ చేస్తామా? అవుతుందా? ఐ థింక్ ఎస్, ఐ కెన్ డూ ఇట్. లుక్స్ టఫ్ బట్ ఐ కెన్ డూ ఇట్. సో ఈ బుక్స్ గురించి మాట్లాడదాం బికాజ్ ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ ఎ న్యూ సిరీస్ వేర్ మనము రోజుకి ఇన్స్టెంట్గా డిసైడ్ అయ్యి చెప్తున్నా. రోజుకి ఎన్ని ఆలోచించి చెప్పు. రోజుకి 100 పేజెస్, రోజుకి 100 పేజెస్ చదవబోతున్నాం సిరీస్. ఓకే, బుక్ సిరీస్. అండ్ టార్గెట్ ఏంటంటే ఇయర్ ఎండింగ్ లోపు ఇవన్నీ ఫినిష్ చేశారు. ఈచ్ వన్ చూడు ఎంత చూడు, ఒక్కొక్కటి చూడు. యా, దీని గురించి మాట్లాడదాం మా గురి. గైస్ నేను ఎట్లా చేస్తానో నాకు తెలియదు కానీ బట్ నేనైతే చేసి చూపిస్తా. ఇయర్ ఎండ్ అయిపోయే లోపు ఇవన్నీ బుక్స్, దీంతోపాటు ఇంకోటి రావాలి చెప్తా దాని గురించి. కాకపోతే ఇయర్ ఎండ్ అయ్యే లోపు ఈ బుక్స్ అన్ని చదివేస్తాం. ఐల్ ట్రై మై బెస్ట్. ఇవన్నీ బేసిక్లీ క్లాసిక్ ఫిక్షన్స్. ఓకే, క్లాసిక్ ఫిక్షన్స్ ఎందుకంటే ఇయర్ సెకండ్ హాఫ్ ఉంటుంది కదా, ఆఫ్టర్ జూన్ ఆర్ ఆగస్ట్, ఆ టైంలో నేను క్లాసిక్ ఫిక్షన్సే చదువుతా. అంటే దానికి రీజన్ సీజనల్ రీడర్స్ ఉంటారా అంటే ఐ డోంట్ నో. నేను ఒక సీజనల్ రీడర్. నాకు మాన్సూన్, వింటర్ ఈ టైంలో ఫిక్షన్స్ లైక్ ఒక 10 days ఒకటే బుక్లో ఉండిపోవడం ఇష్టం. ఓకే, ఒకటే క్యారెక్టర్తో ట్రావెల్ చేయడం 10 days వరకు, 15 days వరకు. సో ఎందుకంటే వెదర్ బాగుంటుంది అనమాట, బాగా మంచి వర్షం పడుతుంటుంది, చల్లగా ఉంటుంది. ఇంకా వింటర్ వస్తే ఇంకా మంచిగా అనిపిస్తుంది. సో యా, సమ్మర్లో ఏం చదువుతా అంటే సమ్మర్లో నాన్ ఫిక్షన్, సంథింగ్ యూనో మంచి ఫిలాసఫీ ఆర్ సెల్ఫ్ హెల్ప్, కొంచెం సెల్ఫ్ హెల్ప్, పొలిటికల్ థియరీ, హిస్టరీ, ఎకానమీ, ఇట్లాంటివి నాన్ ఫిక్షన్. ఇప్పుడు సుత్తి లేకుండా పాయింట్కి వద్దాం. ఫస్ట్ దిస్ బుక్ ఈస్ కాల్డ్ లే మిజరబుల్ బై విక్టర్ హ్యూగో. మీరు అనుకోవచ్చు ఇక్కడ లెస్ మిజరబుల్స్ అని రాసి ఉంటుంది, కాకపోతే లే మిజరబుల్ ఎందుకంటామంటే ఇది ఫ్రెంచ్ లిటరేచర్. ఫ్రెంచ్లో లాస్ట్కి ఎస్ ఉంటే ఎస్ సైలెంట్ అయిపోతుంది అనమాట. నాకు కూడా రీసెంట్గా తెలిసింది. సో దట్స్ వై ఇట్స్ ఇన్స్టెడ్ ఆఫ్ ప్రొనౌన్సింగ్ లెస్ మిజరబుల్స్ ఇట్ ఈస్ ప్రొనౌన్స్ లే మిజరబుల్ సంథింగ్ లైక్ దాట్. బేసిక్లీ ఏంటంటే ద మిజరబుల్స్, లెస్ అంటే ద అని అనమాట, ఇంగ్లీష్లో ద అంటారు కదా. సో బేసిక్లీ ద మిజరబుల్స్ ఇన్ ద సెన్స్ బాధల్లో ఉన్న వ్యక్తి. మిజరీ అంటే ఏంది? పెయిన్, బాధ. యా, బాధల్లో ఉన్న వ్యక్తులు. ఇట్ కుడ్ బి, ఆ బాధలు బేసిక్లీ ఏంటంటే సొసైటీ, ఇంజస్టిస్, పావర్టీ, ఇట్లాంటి బాధలు అనమాట. సో బేసిక్లీ ప్లాట్ ఏంటంటే ఒక వ్యక్తి ఉంటాడు జాన్ వెల్జాన్ అని. ఆ వ్యక్తిని ఏంటంటే ఒక బ్రెడ్ ముక్క దొంగతనం చేసినందుకు 19 years ఆయనని చైన్ చేస్తారు. చైన్ అంటే బేసిక్లీ ప్రిజన్లో పెట్టేస్తారు. సో ప్రిజన్లో పెట్టేస్తారు. ఆయన ఒక క్రిస్టియన్ చారిటీ వల్ల వాళ్ళు ఏమంటారు, వాళ్ళని ఆయన కొంచెం బయటికి తీసుకొస్తారు అనమాట. ఈ చిన్న తప్పుకి ఇంత ఏంద్రా అని. ఇది బేసిక్లీ ఫ్రాన్స్లో అవుతుంది. ఓకే, ఫ్రెంచ్ రెవల్యూషన్ 1793 టైంలో జరుగుతుంది ఇది. ఈ స్టోరీ అప్పటి రాసింది కదా బేసిక్లీ స్టోరీ అప్పటిది. ఓకే, ఇది బుక్ రాసింది 1862లా, ఇక్కడ పబ్లికేషన్ 1862 అని ఉంది. కాకపోతే స్టోరీ 1793 టైంలో, ఫ్రెంచ్ రెవల్యూషన్ టైంలో. సో హిస్టారికల్ ఫిక్షన్. సో బేసిక్లీ హిస్టరీ మొత్తం ఫ్యాక్ట్ఫుల్ ఉంటుంది, కానీ స్టోరీ కొంచెం ఫిక్షనల్ ఉంటుంది. స్టోరీ ఫిక్షన్ అంటే ఫ్యాక్ట్స్ విత్ ఫిక్షన్. దట్స్ వై ఐ లైక్ హిస్టారికల్ ఫిక్షన్. అండ్ ఆ వ్యక్తి దొంగతనం చేసిన తర్వాత ఆయన విడిపిస్తారు క్రిస్టియన్ చారిటీస్ ఈ చిన్న దానికింత అని. కాకపోతే దాని తర్వాత ఆయన ఒక చిన్న పిల్లని కలుస్తాడు. ఆమెని రెస్క్యూ చేసేది ఒకటి ఉంటుంది ఆ సొసైటీ నుంచి. కాకపోతే ఆయనని విడిచిపెట్టేసినా కూడా ఒక పోలీస్ ఆఫీసర్ ఉంటాడు. ఒక ఆఫీసర్ ఏం చేస్తారంటే ఆయన కొంచెం స్ట్రాంగ్ జస్టిస్లో బిలీవ్ చేసే వ్యక్తి. అంటే తప్పు అంటే తప్పు, వదిలిపెట్టొద్దు అన్నట్టు. అప్పట్లో రూల్స్ అట్లా ఉండేవి. ఓకే, అండ్ ఆ పోలీస్ ఆఫీసర్ ఏంటంటే ఆయన పాస్ట్ నుంచి వెళ్ళనియడు. హీ కీప్స్ హంటింగ్ హిమ్ డౌన్. ఆయన ఇంటనే పడుతుంటాడు అనమాట. సో ఆ మొత్తం అది బేసిక్లీ స్టోరీ థీమ్ ఏంటంటే జస్టిస్, సోషల్ జస్టిస్, కంపాషన్ అంటే కరుణ, జాలి. ఒక క్రిమినల్ ఎట్లా అవుతాడు, క్రిమినల్ సొసైటీ క్రిమినల్ని తయారు చేస్తుందా, లేదా క్రిమినల్ ఇన్హెరెంట్గా క్రిమినల్ ఉంటాడు. తప్పు చేసేటోళ్ళు, మొత్తానికి తప్పులు చేసేటోళ్ళు అంటే వాళ్ళు నిజంగానే యాజ్ అ బ్యాడ్ పర్సన్ ఉంటాడా, లేదా వాళ్ళు కూడా మంచితనం ఉంటుందా? ఇందులో చాలా ఉంటాయి. ఓకే, నేను ఎందుకంత స్ట్రాంగ్గా చెప్తున్నాను అంటే తెలిసినట్టు మాట్లాడుతున్నాను, ఎందుకంటే నేను ఆల్రెడీ
40 పేజెస్ చదివేసిన స్టార్టింగ్లో. ఓకే, ఇంకా 40 పేజెస్లో కూడా స్టోరీ ఇంకా స్టార్ట్ కాలేదు. ఎందుకు తెలుసా? క్లాసిక్ ఫిక్షన్లో ఒకటి ఏంటంటే వాళ్ళు ముందు సెట్టింగ్ చేస్తారు అన్నమాట, ప్లాట్ మంచి సెట్ చేస్తారు. ఏ ఇంపార్టెంట్ ఒక క్యారెక్టర్ని 30 పేజీలు డిఫైన్ చేస్తాడు. ఓకే, ఇందులో అదే చేసింది ఫస్ట్లో. సో యా, స్టోరీ అది. ఇది నేను చదువుతున్న ఫస్ట్ బుక్. నెక్స్ట్ బుక్ దీని తర్వాత మోస్ట్ ప్రాబబ్లీ ఇదే చదువుతా, ఆర్ మేబీ ఇదే చదవచ్చు, లేదంటే చదవకపోవచ్చు. ఎందుకంటే దిస్ ఈస్ కన్సిడర్డ్ వన్ ఆఫ్ ద టఫెస్ట్. ఏంటంటే దిస్ ఈస్ వార్ అండ్ పీస్ బై లియో టాల్స్టాయ్, రష్యన్ లిటరేచర్. ఇది కూడా హిస్టారికల్ ఫిక్షన్, చాలా హిస్టరీ ఉంటుంది అందులో, ఫిక్షన్ ఉంటుంది. ఫ్యాక్ట్ఫుల్, అగైన్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిక్షన్ రెండు కలిపి. కన్సిడర్డ్ లియో టాల్స్టాయ్ ఇస్ వన్ ఆఫ్ హిస్ లెందియెస్ట్, నాట్ ద లెందియెస్ట్, అంటే అన్నిటికంటే పెద్ద, లియో టాల్స్టాయ్ రాసిన బుక్స్లలో అన్నిటికంటే పెద్ద బుక్ ఇది. అండ్ ఇది బేసిక్లీ ఏంటంటే కొన్ని నెపోలియన్ ఏం చేస్తాడంటే రష్యా మీద అటాక్ చేస్తాడు. ఓకే, దానికి అంత హిస్టరీ, ఒక బ్యాక్డ్రాప్ ఉంటుంది. రష్యా మీద అటాక్ చేసినప్పుడు ఆడ కొన్ని అరిస్టోక్రాట్ ఫ్యామిలీస్ కొన్ని ఉంటారు, కామన్ మ్యాన్. ఆ అటాక్ చేయడం వల్ల వాళ్ళ లైఫ్లో ఎట్లా మారుతుంది, వాళ్ళ లైఫ్ మీద ఏం ఇంపాక్ట్, సొసైటీ ఎట్లా మారుతుంది. సో బేసిక్లీ దాని గురించి అనమాట. అగైన్ ఇట్స్ ఇస్ నాట్ కొన్ని స్పాయిలర్స్ ఉంటాయి, కాకపోతే నేను చెప్పాను స్పాయిలర్. నా దరిద్రం ఏంటంటే ఈ బుక్ గురించి చదువుతున్నప్పుడు కొన్న తర్వాత ఈ బుక్ కూడా చదివినా నేను యూట్యూబ్లో సెర్చ్ చేసిన, సమ్ హాలీవుడ్ అంటున్నా, ఇంగ్లీష్ బుక్ ట్యూబర్ ఆమెని నా లైఫ్లో నేను ఎప్పుడు ఒక వీడియోని డిస్లైక్ చేయలేదు తెలుసా. ఫస్ట్ టైం చేసిన అది ఆమె వీడియోనే. అందులో ఆమె స్పాయిలర్ చెప్పేస్తుంది. ఇట్స్ నాట్ ఎ థ్రిల్లర్ స్పాయిలర్, బట్ ఈ బుక్లను మీరు ఆ క్యారెక్టర్తో ట్రావెల్ చేస్తారు. ఓకే, అంత పెద్ద స్పాయిలర్ అది చెప్పేసింది. అండ్ అందుకే పక్కకు పడేసిన అంటే అందుకే చెప్తాను, సెకండ్ చదువుతానో థర్డ్ చదువుతా తెలియదు. ఎందుకంటే అది మైండ్లో స్టిక్ అయిపోయింది, అది అండూ చేయలేకపోతున్నా. అది లాస్ట్లో జరుగుతుంది ఆ స్పాయిలర్ ఏదో. ఇప్పుడు ఈ బుక్ 1300 పేజెస్ ఉంది. ఈ 1300 పేజెస్ చదువుతున్నప్పుడే నా స్పాయిలర్ మైండ్లో పెట్టుకొని చదువుతా. ఆ క్యారెక్టర్ వచ్చిన ప్రతిసారి నాకు తెలిసి వీడికి ఏమవుతుందా అని. ఓకే, అదే నా బతుకు. అనదర్ బుక్ ఫ్రమ్ లియో టాల్స్టాయ్, అన్నా కరీనినా. ఇది అన్నిటికంటే పెద్ద బుక్ అని చెప్తారు లియో టాల్స్టాయ్ది. ఇట్ ఈస్ ఆల్సో నైస్ బుక్, అందరూ మంచిగానే మాట్లాడతారు. బట్ దిస్ ఈజ్ కన్సిడర్డ్ హిస్ బెస్ట్ బుక్. ఓకే, అన్నా కరీనినా రష్యన్ అట్లనే ప్రొనౌన్స్ చేస్తారు, అన్నా కరీనినా. యా, సో ఇది ఒక అమ్మాయి గురించి, ఆ టైంలో ఉన్న ఒక హీరోయిన్, ఫేమస్ పర్సనాలిటీ. ఆమె లైఫ్లో కొన్ని రాంగ్ స్టెప్స్ తీసుకుంటుంది. ఒకరిని పెళ్లి చేసుకుంటుంది, ఒక కొడుకుంటాడు, ఇంకొక బాయ్ ఫ్రెండ్ వస్తాడు. లైక్ సో బేసిక్లీ ఈ స్టోరీ ఎందుకు అట్లా ఉంటుందంటే ఆ టైంలో పేట్రియార్కీని కాల్అవుట్ చేయడానికి దాని మీద రాసిండు. చాలా పనులు అబ్బాయిలు చేస్తారు, విచ్ ఈస్ ఇమ్మోరల్. కానీ దాన్ని సొసైటీ జస్టిఫై చేసేసుకుంటుంది, ఎందుకంటే వాడు అబ్బాయి. అదే పనులు అమ్మాయిలు చేస్తే ఆ అమ్మాయిని సొసైటీ ఎట్లా చూస్తుంది, ఆమె లైఫ్లో ఆమె ఎన్ని రాంగ్ డెసిషన్. బేసిక్లీ ఇక్కడ నేను చెప్తున్నా, సొసైటీ ఎట్లా ఉంటుంది, ఇంత పాపులర్ పర్సనాలిటీ అంత పెద్ద అన్ని ఇట్లాంటివి చేస్తుంటాయి. సో బేసిక్లీ మీకు అర్థమైంది, దిస్ ఈజ్ కన్సిడర్ వన్ ఆఫ్ హిస్ బెస్ట్ వర్క్స్. ఓకే, చాలామంది చెప్పారు, ఆథర్స్ కూడా చెప్పారు. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. సో మేబీ నేను ఇది తర్వాత ఇదన్నా చదవచ్చు, వార్ అండ్ పీస్, లేదా ఇదన్నా చదవచ్చు, ఐ డోంట్ నో. ఈ రెండు రష్యన్ లిటరేచర్. అమ్మా, దిస్ ఈస్ ద బ్రదర్స్ కర్మాజోవ్, వన్ ఆఫ్ ద లెంథియెస్ట్ బుక్స్ రిటన్ బై ఫ్యోదర్ దస్తోవ్స్కీ. ఇంకా ఆయన లాస్ట్ బుక్ కూడా ఇది. ఓకే, ఇది పబ్లిష్ అయిన 4 monthsకే చచ్చిపోయినట్టున్నాడు. ఎవరైతే రష్యన్ లిటరేచర్ చదువుతారో వాళ్ళకి ఫ్యోదర్ దస్తోవ్స్కీ తెలిసి ఉంటాడు. తెలియలేదంటే మనకి రష్యన్ లిటరేచర్ గురించి ఏం తెలియదు అని అర్థం. దీని బుక్ ఇంకోటి క్రైమ్ అండ్ పనిష్మెంట్ ఉంటుంది, అది నేను 80% చదివిన తర్వాత పక్కన పెట్టేసిన. ఎందుకంటే ఇట్స్ నాట్ సంథింగ్ అబౌట్ ఏదో థ్రిల్లర్, ఏదో లాస్ట్ ప్లాట్ ఏదో రివీలింగ్ ఉంటుంది కాదు. బేసిక్లీ క్లాసిక్ ఫిక్షన్లో ఏంటంటే ఇదని కాదు, అన్ని క్లాసిక్ ఫిక్షన్స్లో ఏంటంటే ఎక్కువ శాతం క్యారెక్టర్స్ ఉంటారు కదా, ఆ క్యారెక్టర్స్ని వాళ్ళు ఏవైతే సరౌండింగ్స్లో వాళ్ళ చుట్టుపక్కల జరుగుతున్న ఇన్సిడెంట్స్తోని వాళ్ళు ఎట్లా ఎవాల్వ్ అవుతారు, ఆ ఇన్సిడెంట్స్ వాళ్ళని ఎట్లా మారుస్తాయి, దాని మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. ఇన్సిడెంట్స్ కానీ ఈవెంట్స్ కానీ ఒక మనిషిని ఎలా మారుస్తాయి. సో మీరు బేసిక్లీ ఏంటంటే ఆ క్యారెక్టర్ని ఎంత డిఫైన్ చేస్తారంటే, లెటర్సే మీరు ఒక బుక్ చదివిన తర్వాత ఆ క్యారెక్టర్ లెట్సే మీతో ఉన్నాడు,
లేడు, ఫిక్షనల్ క్యారెక్టర్ కాబట్టి. కాకపోతే మీ లైఫ్లో ఏదైనా ఇన్సిడెంట్ జరిగింది, ఆ ఇన్సిడెంట్కి మీరు ఒకవేళ మంచి చదివి ఉంటే ఆ పర్టికులర్ క్యారెక్టర్ ఆ ఇన్సిడెంట్కి ఎట్లా రియాక్ట్ అవుతాడు అనేది మీరు యాంటిసిపేట్ చేయొచ్చు. అంత డీప్గా క్యారెక్టర్స్ని డిఫైన్ చేస్తారు క్లాసిక్ ఫిక్షన్స్లో. ఓకే, అండ్ దిస్ పావ్లోవిచ్ కర్మజావ్ అని ఒక మనిషి ఉంటాడు. ఆ మనిషికి కొడుకులు ఉంటారు, బ్రదర్స్ కర్మజావ్ అని, నలుగురు కొడుకులు ఉంటారు. ఈ మనిషి మర్డర్ జరుగుతుంది, ఎవరైతే ఆ ఫాదర్ ఉన్నాడో ఆయన మర్డర్ జరుగుతుంది. దాని తర్వాత వాళ్ళ మధ్యలో, బ్రదర్స్ మధ్యలో ఒక డ్రామా జరుగుతుంది. అందులో ఆ డ్రామాలో ఎక్స్ప్లోర్ చేసే థీమ్స్ ఏంటంటే దేవుడి గురించి, ఫ్రీ విల్ గురించి, అండ్ స్పిరిచువాలిటీ గురించి, కాంట్రడిక్షన్స్, వీటి గురించి, అంటే మొరాలిటీ మీద కాంట్రడిక్షన్స్. సో బేసిక్లీ క్యారెక్టర్స్ అదే ఆ ఇన్సిడెంట్స్ అన్ని వాళ్ళు మారుతూ ఉంటారు ఇన్సిడెంట్స్ బట్టి. ఫ్రీ విల్ మీద క్వశ్చన్స్ ఉంటాయి అట్లా. దస్తోవ్స్కీ ఈజ్ నోన్. ఇందులో ఈ బుక్ కొన్నా నేను. ఎందుకు కొన్నా అంటే ఒకటే పారాగ్రాఫ్ చదివిన, ఇంటర్నెట్లో ర్యాండమ్ ఒక పారాగ్రాఫ్ చదివిన, ఆ పారాగ్రాఫ్ చూసి కొనేసిన నేను. ఆ పారాగ్రాఫ్ ఏం తెలుసా? ఇఫ్ యూ క్యాన్ రీడ్, నేను ఇక్కడ నేను పెడతా, మీకు చూపిస్తా. మీరు పాజ్ చేసి చదవండి ఈ పారాగ్రాఫ్. ఓకే, పాజ్ చేసి చదవండి. ఆ పారాగ్రాఫ్ నచ్చితే మీరు కొనుక్కోవచ్చు బుక్. మీకు ఒక చిన్న టీజర్ లాంటిది. అనదర్ బుక్ ఈజ్ డేవిడ్ కుపర్ఫీల్డ్ బై చార్ల్స్ డికెన్స్. దిస్ ఇస్ ఇంగ్లీష్ లిటరేచర్. ఈ స్టోరీ ప్లాట్ కూడా చాలా బాగుంటుంది. చార్ల్స్ డికెన్స్ది ఎ టేల్ ఆఫ్ టూ సిటీస్ అని ఉంటుంది. అది నేను సగం చదివిన. అది చూసినాక నేను ఇది కొనేసిన. అండ్ దీని ప్లాట్ ఏం తెలుసా? బేసిక్లీ ఒక డేవిడ్ కుపర్ఫీల్డ్ అని ఒక పర్సన్ ఉంటాడు. ఆ పర్సన్ ఏంటంటే వాళ్ళ ఫాదర్ చచ్చిపోతాడు. వాళ్ళ మదర్ ఏం చేస్తుందంటే టైరానిక్, ఆయనకు ఒక కొంచెం ఈగోయిస్టిక్ మనిషిని పెళ్లి చేసుకుంటుంది. ఓకే, ఆయన చెప్పిందే జరగాలి అనే ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది బికాజ్ ఆఫ్ సిచ్యువేషన్. ఆయనకు పెళ్లి చేసుకున్న తర్వాత ఈ డేవిడ్ కుపర్ఫీల్డ్ అనే వ్యక్తి ఆ పర్సన్కి నచ్చడనమాట. ఆ పర్సన్ ఏం చేస్తాడంటే డేవిడ్ కుపర్ఫీల్డ్ని బోర్డింగ్ స్కూల్ వేసేస్తాడు. బోర్డింగ్ స్కూల్ వేసిన తర్వాత ఆయనకి ఏం న్యూస్ వస్తుందంటే ఆయన మదర్ ఇంకా ఆయన బ్రదర్ చచ్చిపోయారని చెప్పి ఆ న్యూస్తో రిటర్న్ వస్తాడు. ఆ న్యూస్ తెలుసుకున్న తర్వాత ఆయన ఈ పర్సన్తో ఉండకుండా, ఎవరైతే వాళ్ళ స్టెప్ ఫాదర్ ఉన్నాడో ఆయనతో ఉండకుండా దూరం రిలేటివ్ దగ్గరికి వెళ్ళిపోతాడు, ఒక ఆంటీ దగ్గరికి. ఆంటీ వాటెవర్, ఫీమేల్ రిలేటివ్. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఆయన లైఫ్ ఎట్లా మారుతుంది, ప్లస్ ఇట్లా జరుగుతున్నప్పుడు కూడా ఆయన లైఫ్లో ఏం ప్రోగ్రెస్ ఉంటుంది, ఆయన ఎందుకు బోర్డింగ్ స్కూల్ వేస్తాడు, వాళ్ళ ఫాదర్ ఎట్లా, మొత్తం స్టెప్ ఫాదర్తో రిలేషన్షిప్, ఇవన్నీ ఈ థీమ్స్ ఎక్స్ప్లోర్ చేస్తారనమాట. వన్ ఆఫ్ ద బెస్ట్ వర్క్స్ ఆఫ్ చార్ల్స్ డికెన్స్. ఈ బుక్లు ఏంద్రా ఆయన ఇంత పెద్దగా ఉన్నాయి. ఇవన్నమాట బుక్లు. ఇంకొక బుక్ వస్తుంది, దాట్ బుక్. ఆ బుక్ నేను జనవరి నుంచి కొందామని ట్రై చేస్తాను. ఆ బుక్ పేరు ద కౌంట్ ఆఫ్ మాంటే క్రిస్టో బై అలెగ్జాండర్ డుమా. అది బేసిక్లీ ఏంటంటే ఆ బుక్ సడన్గా ఫేమస్ అయింది. అంటే నాకు ముందు నుంచి తెలుసు ఆ బుక్, నేను ఎప్పుడు కొనలే. సరే చూద్దాం, లేదు వేరే బుక్స్ ఉన్నాయి కదా ఆల్రెడీ, అవి చదివినప్పుడు ఇది చదువుదామని. అది చదివిన తర్వాత చూద్దామని విష్లిస్ట్లో పెట్టుకున్నాం. జనవరిలోనో డిసెంబర్లో ఏమైందంటే సడన్గా ఇన్స్టాగ్రామ్ బుక్ ట్యూబ్లోనో ఎవరో ఫేమస్ చేసారు ఆ బుక్ని. ఈ స్టోరీ బాగుంది, బుక్ బాగుంది, చదవండి అని. అప్పటి నుంచి నేను అమెజాన్లో కొందామని ట్రై చేస్తున్నా. పెంగ్విన్ క్లాసిక్, వేరే ఫింగర్ ప్రింట్ పబ్లిషర్స్ ఉంది, కానీ అది ఫ్రెంచ్ నుంచి ట్రాన్స్లేట్ చేశారు కాబట్టి ట్రాన్స్లేటర్ ఇంపార్టెంట్. సో పెంగ్విన్ క్లాసిక్ ట్రాన్స్లేషన్స్ బాగుంటాయి. పెంగ్విన్ క్లాసిక్ ఆర్డర్ పెడదామని ట్రై చేస్తున్నా. ఆర్డర్ పెట్టినా కూడా, కాకపోతే అది ఈ జూలై 21 పెడితే ఇప్పుడు రేపు సెప్టెంబర్కి వస్తుందని ఉంది. ఓకే, సెప్టెంబర్ అంటున్నా, సాటర్డే, సారీ జూలై 21 పెడితే ఈ సాటర్డే, ఇప్పుడు ఆగస్ట్ 10 ఈరోజు, నెక్స్ట్ సాటర్డే వస్తుందని ఉంది. కానీ అది షిప్ మాత్రం కాలేదు. ట్రాకింగ్ చూస్తే అది ఎక్కడ ఆర్డర్ ప్లేస్డ్ ఉంది, షిప్ అయితే కాలేదు. అది అవుతుందా లేదా, ఎందుకంటే ఆ బుక్ స్టాక్లోకి వస్తుంది విత్ ఇన్ 1 అవర్లో. ఎప్పుడు వస్తుందో తెలుస్తలేదు, 1 అవర్లో అది అవుట్ ఆఫ్ స్టాక్. సో ఇది గైస్. సో ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్, like I said, a book reading series where I'll be finishing these books.
బై ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్, డిసెంబర్ లోపు ఫినిష్ చేయడానికి ట్రై చేస్తా. ఇవన్నీ పేజీలు చూస్తే దగ్గర దగ్గర 6,000 పేజెస్ ఉన్నాయి. 6,000 పేజెస్. ఇప్పుడు రోజుకి 60 పేజెస్ చదివితే 100 డేస్లో అయిపోతుంది. యా, రోజుకి 60 పేజెస్ చదివితే 100 డేస్లో 6,000 పేజెస్ అయిపోతుంది. ఈ బుక్ ప్లస్ అలెగ్జాండర్ డుమా, లైక్ ఐ సెడ్, కౌంట్ ఆఫ్ మాంటే క్రిస్టో, అది డెలివర్ అయితే ఆ రెండు ఫినిష్ అయిపోతుంది 100 డేస్లో. బట్ మనము ఇయర్ ఎండ్ వరకు టైం తీసుకుందాం. అండ్ సిన్స్ దీస్ ఆర్ క్యారెక్టర్ హెవీ, చాలా బుక్ చాలా క్యారెక్టర్ హెవీ అనమాట, చాలా స్టోరీ చాలా హెవీగా ఉంటుంది. సో అది చదువుతున్నప్పుడు అందులో డీప్గా ఇన్వెస్ట్ అయిపోతాము. సో ప్యారలల్గా నేను వేరే చిన్న బుక్లు కూడా చదవచ్చు, అది చూపిస్తా. అండ్ ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నాం అంటే, దీని తర్వాత ఇట్స్ నాట్ గోయింగ్ టు బి ఇది ఒక సిరీస్ నేను స్టార్ట్ చేస్తున్నా, విచ్ ఐ సెడ్. ఇది చూసిన తర్వాత మీకు కూడా బుక్స్ చదవాలనిపించవచ్చు. ఇంత పెద్ద చదవకండి, చిన్న చిన్న బుక్స్ ఏమైనా ఉంటే మీరు అట్లా ట్రై చేయండి. ఒకటేసారి ఇంత పెద్ద చదవకండి, ఎందుకంటే నాకే భయం వేస్తుంది. చూడు ఎంత ఉంది, ఓ నాయనో. అవుతుందా లేదా టైం చెప్తుంది. అవుతుందనే నమ్ముతాను, ఎందుకంటే 60 పేజెస్ డేకి ఈజ్ డూయబుల్. ఓకే, అండ్ యా, హియర్ ఎండ్స్ ద బుక్ వ్లాగ్ రీడింగ్ సిరీస్. ఇది అనౌన్స్ చేద్దామని చెప్పే నేను మీకు ఈ వీడియో చేస్తున్నా. నెక్స్ట్ వచ్చే వీడియోస్ అన్నీ ఇందులో ఉన్న థీమ్స్ గురించి మాట్లాడతాం. ఈ బుక్స్ చదువుతున్నప్పుడు ఏమేమి ఎక్స్ప్లోర్ చేస్తున్నాం, ఏమేమి నేర్చుకుంటున్నాం, మన థింకింగ్ ప్యాటర్న్ ఏమైనా మారుతుంది, థింకింగ్ వే ఏమైనా మారుతుందా, బుక్స్ని ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి ఆ స్టోరీస్ మనల్ని, వాటి గురించి నేను మాట్లాడతాను. ఓకే, అండ్ యా, దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. థంబ్నెయిల్కి స్టిల్ ఇచ్చుకుంటారు. వీడియో నచ్చితే లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. ఈ జర్నీలో మీరు నాతో పాటు ఎగ్జాస్ట్ అయ్యేంత వరకు ట్రావెల్ చేయాలంటే లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. చెయ్యి అందదు. బాయ్.